ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై అధిష్టానంతో చర్చలు. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ, పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం పెంచాలని వినతి. భగీరథకు ముందస్తు బెయిలిచ్చేందుకు హైకోర్టు నిరాకరణ, తదుపరి విచారణలో తుది ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి. సౌదీ అరేబియాలో అట్టహాసంగా జరిగిన టీడీపీ మహానాడు, ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే ప్రసాద్, మహాసేన రాజేష్. కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణ పనులు వేగవంతం, నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేయాలన్న సీఎం రేవంత్. నేడు తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి సమావేశం, ఎస్ఐఆర్ అంశంపై వివరాలు వెల్లడి. మెట్రోలో ప్రయాణం చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, దైనందిన జీవితంలో మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపు. ఉండవల్లిలో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ కుంగడంపై వైసీపీ ఆందోళన, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, వీటన్నిటిపై విచారణ జరిపించాలని అంబటి రాంబాబు డిమాండ్. ప్రకాశం జిల్లా సజ్జాపురంలో పల్లె నిద్ర కార్యక్రమం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కలెక్టర్ రాజబాబు ఆరా. నేడు దేవాదులపై మంత్రి ఉత్తమ్ కుమార్ సమీక్ష, భూసేకరణ ప్రధాన ఎజెండాగా సమావేశం. సత్యసాయి జిల్లా నూతన కాలువలో టీడీపీ కార్యకర్త మృతి, నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్. విశ్రాంత ఐపీఎస్ సతీమణి హత్య కేసులో పురోగతి, ముంబైలో కీలక నిందితుడని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహబూబాద్ జిల్లాలో నిర్వహించిన పుస్తక వారోత్సవాలు, విద్యార్థుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేస్తామన్న చైర్మన్ శ్రీకాంత్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. మే 26న కేరళంను తాకనున్న నైరుతి రుతుపవనాలు, జూన్ నుంచి వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందన్న అధికారులు. నీట్ పేపర్ లీకేజ్ కీలక సూత్రధారి అరెస్ట్, పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ కులకర్ణిని అదుపులోకి తీసుకున్న సిబిఐ. ఇండియా ఇంధన భద్రతను పటిష్టం చేసే దిశగా ఒప్పందం, భారత్లో ముడి చమురు నిల్వకు యుఏఈ అంగీకారం. ఫారిన్ ట్రావెల్పై ప్రభుత్వం సెస్ విధించనుందన్న వార్తలను కొట్టిపారేసిన మోడీ, అవన్నీ అబద్ధమంటూ ఎక్స్లో పోస్ట్. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ పొడిగింపు, మరో 45 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాల అంగీకారం. సొంత గడ్డపై రెండో విజయాన్ని సొంతం చేసుకున్న లక్నో, ఈ ఓటమితో చెన్నైకి సంక్లిష్టంగా మారిన ప్లే ఆఫ్స్ అవకాశాలు. నేడు ఐపీఎల్లో కీలక మ్యాచ్, కోల్కతా వేదికగా గుజరాత్తో తలపడనున్న కేకేఆర్.